ప్రకృతి రక్షణే ప్రజల రక్షణని చెప్పారు అరుణోదయ కళావేదిక అధ్యక్షురాలు విమలక్క. ప్రకృతి లేకపోతే మానవ మనుగడే లేదన్నారు. ఒకవైపున అడవుల విధ్వంసం, పర్యావరణ విధ్వంసం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ బతుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ క్షేమంగా ఉండాలంటే వీటితో ముడిపడి ఉన్న జీవితాలు బాగుండాలని ఆకాంక్షించారు విమలక్క. వనపర్తి జిల్లా కొత్తకోటలోని హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహుజన బతుకమ్మ సంబరాలకు హాజరయ్యారు విమలక్క. ప్రకృతి మనిషి వేరు కాదు. ప్రకృతి అంటేనే మానవుని జీవితం ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటిది, ఆడబిడ్డల జీవితం ముడిపడి ఉన్నటువంటిది. అందుకనే బొడ్డెమ్మల పండుగతో మొదలైనటువంటి బతుకమ్మ ఆ తర్వాత బతుకమ్మగా ముగుస్తుంది. తెలంగాణలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ప్రాంతం, మెట్ట ప్రాంతమైనటువంటి మన నేలలో బహుళ పంటలు పండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి చోట ఏక పంటల పరిస్థితి వచ్చింది. ఏక పంటలు ఎప్పుడైతే మొదలైనాయో తెలుగు నేలంతా కూడా పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోవడానికి ఇది ఉత్సవమే కాదు, ఉద్యమం అంటూ చాటుతున్నటువంటి దాంట్లో మీరంతా భాగస్వాములు కావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బతుకమ్మ తర్వాత కూడా, అంటే దసరా తర్వాత కూడా మళ్ళా నిజామాబాద్ జిల్లాలో కూడా ఉన్నది ఈ కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం కొనసాగుతాయి.